రాజమండ్రిలో చోటు చేసుకున్న కల్తీ పాలు విషాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 4 మృతి చెందగా మరో 8 మంది కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటనకు కారణమైన పాలల్లో ఎథిలీన్ గ్లైకాల్ కలిసిందని అధికారులు విచారణలో నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ రోజు ఫారెన్సిక్స్ నివేదికలు వస్తే అధికారికంగా నిర్ధారణ అయ్యే ఛాన్స్ ఉంది. కాగా ఘటనకు కారణమైన కీలక నిందితుడు గణేష్ ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నాడు. కాగా వ్యాపారి గణేష్ 126 కుటుంబాలకు పాలు పోసినట్లు సమాచారం. రాజమండ్రిలో చోటు చేసుకున్న కల్తీ పాలు విషాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 4 మృతి చెందగా మరో 8 మంది కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఘటనకు కారణమైన పాలల్లో ఇథిలీన్ గ్లైకాల్స్ కలిసిందని అధికారులు అయితే విచారణలో నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కల్తీ పాల విషయం అయితే కూడా పూర్తి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక్కసారిగా అయితే మాత్రం కలకలం రేపిందని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే కూడా పూర్తిగా ఏదైతే 15వ తేదీన ఏదైతే జరిగినదో ఈ యొక్క కల్తీ పాలు అయితే మాత్రం పూర్తిగా కోరుకొండ మండలం నర్సాపురం చెందిన గణేశ్వరరావు అనే వ్యక్తి అయితే మాత్రం ఈ యొక్క పాలు అయితే మాత్రం ఇక చోడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్, జవాన్ చెరువు ప్రాంతాలకు అయితే మాత్రం ఇంచుమించుగా సుమారుగా 126 కుటుంబాలకు అయితే మాత్రం పాలు సప్లై చేయడం జరుగుతుంది. ఏదైతే సోమవారం నాడు జరిగిన ఈ యొక్క ఘటనలో అయితే మాత్రం చేదుగా పాలు రావడంతో ప్రజలందరూ కూడా ఒక్కసారిగా అయితే మాత్రం భయాందోళనకు గురైనప్పటికీ కూడా ఏదైతే దాన్ని సర్ది చెప్పడం జరిగింది పాల వ్యాపారి. తదుపరి అనంతరం కూడా పూర్తిగా ఎవరైతే యొక్క పాలు తీసుకున్న వారు ఎవరైతే స్థానికులు ఉన్నారో వారికి అయితే మాత్రం అప్పటి నుంచి కూడా వాంతులు, విరోచనాలు, అదే విధంగా కిడ్నీ సంబంధించిన సమస్యలు రావడంతో ప్రతి ఒక్కరు కూడా హుటాహుటిన అయితే మాత్రం ప్రత్యేకంగా ఈ యొక్క ఏర్పాట్లు తర్వాత నుంచి అయితే నేను ఆదివారం అయితే మాత్రం వెలుగులోకి రావడంతో ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉన్న వాళ్ళు వారి కిడ్నీలు అయితే మాత్రం పూర్తిగా పాడైపోయాయని చెప్పేసి హాస్పిటల్ కి వన్ బై వన్ ఒకరు కూడా రావుతుంది. మన బీఆర్కే న్యూస్ ద్వారా కూడా ఎవరైతే ఫస్ట్ మధుకుమార్ అనే వ్యక్తి దీన్ని పూర్తిగా కూడా కంప్లైంట్ అవడంతో ఈ వెలుగులోకి రావడం జరిగింది. అయితే నేను ఎవరైతే ఉన్నారో ముందుగా ఈ యొక్క బాంబే కాలనీ సంబంధించిన భూమి శక్తి ఎవరైతే కనకరత్నం అని ఆవిడ చనిపోయిన తర్వాత తాడి కృష్ణవేణి, అదేవిధంగా తాడి రజని, ఇలా 4 మొత్తం అయితే మాత్రం మృతి చెందడం జరిగింది. అయితే ఈ యొక్క పాలు కల్తీ వెనకాల ఎటువంటి కోణాలు దాగి ఉన్నాయి, దీంట్లో ఎటువంటి నమూనాలు సేకరించి పూర్తిగా ఇప్పటికే కూడా ఎవరైతే ఉన్నారో ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి వీరపాండ్యన్, అదేవిధంగా ఇది పోలీస్ శాఖ సంబంధించి డిఐజీ అశోక్ కుమార్ కూడా పూర్తిగా కోరుకొండ గ్రామంలో అయితే మాత్రం పూర్తిగా సందర్శించి వాటిన్నింటిలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే నిన్నటికైతే మాత్రం పూర్తిగా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు కలెక్టర్ గారు అధికారులు అయితే మాత్రం వెల్లడించిన ప్రకారం అయితే మాత్రం 4 మరణించినట్టు తెలుస్తుంది. మరొకరు అయితే మాత్రం 3 చిన్నారులు అయితే మాత్రం రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ అయితే మాత్రం చికిత్స పొందుతున్నారు. వారికి పూర్తిగా మూత్రపిండాలు అయితే మాత్రం పూర్తిగా ఫెయిల్ అయినాయని చెప్పారు. యూరిన్ కూడా కొంచెం బంద్ అవడంతో కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మనకి బీఆర్ కూడా చెప్పడం జరిగింది. అయితే మరొక 8 మంది అయితే మాత్రం పూర్తిగా ఇద్దరు పరిస్థితి క్లిష్ట పరిస్థితిగా ఉంది. 6 అయితే మాత్రం వారి పరిస్థితి పరీక్షల్లో అయితే మాత్రం వైద్య పరీక్ష అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంకా కేసులు నమోదు కాబోతున్నాయా, లేకపోతే ఎంతవరకు ఇంకా ప్రత్యేకంగా ఈ కల్తీ పాల వల్ల ఇక చుట్టుపక్కల ఉన్న ప్రజా ప్రాంతాల్లో అందరూ కూడా ఎంతవరకు కల్తీ పాలని తీసుకున్నారా, లేకపోతే పాల వాళ్ళు ఎంతమంది అయితే మాత్రం ఇబ్బంది పడుతున్నారనే విషయాల మీద కూడా పోలీసులు కానివ్వండి, అధికారులు కానీ దర్యాప్తులు అయితే ముమ్మరం చేసే పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ ఇంకా కేసులు నమోదు కాకపోయినప్పటికీ కూడా పూర్తిగా కూడా వైద్య బృందాలు అయితే మాత్రం ఈ చుట్టుపక్కల ఏదైతే చోడేశ్వర్ నగర్, స్వరూప్ నగర్, అదేవిధంగా దివాన్ చెరువు, లాలా చెరువు ప్రాంతాలు అన్నింటినీ కూడా ప్రత్యేక వైద్య బృందాలతో అయితే మాత్రం పూర్తి జల్లెడ పెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రులు కానివ్వండి, ఇంకా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చాలా వరకు కొంతమంది అయితే మాత్రం ఉన్నట్టుగా అయితే మాత్రం సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా సమాచారం అయితే రాలేదు. ఇప్పుడైతే మన బీఆర్కే బృందం కూడా ఈ రోజు అయితే మాత్రం పూర్తిగా కూడా రాజమహేంద్ర నగరాన్ని చుట్టుముట్టి ప్రత్యేకమైన యొక్క ఏదైతే సమాచారాన్ని అంతా కూడా సేకరించే విధంగా అయితే మనం ఉండడం జరుగుతుంది. ఏ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు, ఈ యొక్క పాలు కల్తీ పాలు జరిగే విషయంలో ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు విషయం మీద కూడా పూర్తిగా అయితే మాత్రం ఈ రోజు అయితే మనం సమాచారం ఇవ్వబోతున్నాము. ఇప్పటికే కూడా అధికారులు అయితే మాత్రం పూర్తిగా ఈ పాలు విషయంలో కల్తీ పాలు జరిగింది, కల్తీ పాలలో ఏ విధంగా జరిగింది, ఏం కలిసిందని విధానంపై కూడా పూర్తిగా ఏదో విజయవాడ ఏదో ల్యాబ్ కూడా పూర్తిగా అయితే మాత్రం ఇక నమూనాలు అయితే మాత్రం పంపించడం. అది ఈ రోజు రేపటిలోగా అయితే మాత్రం దానికి సంబంధించిన పూర్తిగా సమాచారం అంతా కూడా రావచ్చని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతున్నారు. ఇప్పటికే పూర్తి కలెక్టర్ కీర్తి శేఖర్ కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసి యొక్క పాల సేకరణ చేసే ప్రతి గ్రామాల్లో కూడా ఇప్పటికే కూడా అధికారులు జల్లి పెడుతున్నారు. అంటే రాజమహేంద్రవరం ఒకటే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పాల కేంద్రాల్లో కూడా ఇటువంటి ఏమన్నా జరుగుతున్నాయా ముందస్తుగా ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా గ్రామాల్లో ఉన్న పాల కేంద్రాలను కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. అదే విధంగా కోరుకొండ నరసాపురం కూడా ఇప్పటికే పూర్తిగా చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా ఆ గణేష్ నాగేశ్వరరావు చేస్తున్న వ్యాపారం ఏంటి, అసలు దీనికి సంబంధించిన కోణాలు ఏ విధంగా ఉన్నాయి, ఇతను పాలు అసలు సేకరిస్తున్నాడా, లేదా పాలను ఈ విధంగా ఏదైనా కలిపి దీన్ని ఎక్కువ పద్ధతిలో అమ్ముకునేది అయితే మనం అధికారులు చర్యలు చేపట్టిన పరిస్థితి
మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం 14 మంది అయితే ఏదైతే సంబంధించినటువంటి కల్తీ పాలు తాగే సంబంధించిన అయితే మాత్రం కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యడంతో 14 మంది కూడా ప్రభుత్వ ఆసుపత్రి కానివ్వండి, అదేవిధంగా కిమ్స్ ఆసుపత్రిలో కూడా చేరడం జరిగింది. ఇప్పటికైతే 9 మరణించారు. అధికార పరంగా చూసుకున్నట్లయితే 9 అయితే మరణించినట్టు తెలుస్తుంది మనకి. అయితే మరింత మంది ఎవరైనా ఉన్నారా దీంట్లో, పూర్తిగా ఎవరైనా బాధితులు ఉన్నారా, ఇంకా ఈ రోజు ఏమైనా కేసులు నమోదైన కోణంలో కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇంకా ఈ సంబంధించినటువంటి ఇప్పటికే శాసనసభలో కూడా నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పూర్తిగా దీనిపై ఇక్కడ చాలా సీరియస్ అయిన పరిస్థితుంది. ఎంతటి వారైనా ఈ కల్తీ పాలన వేసి ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి ఇప్పటికే గణేష్ నాగేశ్వరరావు పూర్తిగా కూడా అదుపులో తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయినా ఇటువంటి బాధితులు ఎవరైతే కల్తీ పాలు చేసిన బాధితుల్ని వదిలిపెట్టేది లేదని చెప్పడం జరిగింది. ఎవరైతే చనిపోయిన వ్యక్తులకైతే ప్రభుత్వం నుండి 10 లక్షల రూపాయలు అయితే మాత్రం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. పూర్తిగా వారికి అండగా ఉంటామని కూడా ప్రభుత్వం అయితే మాత్రం ప్రకటించింది. ఇప్పటికే కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకి, ఎమ్మెల్యేలకు కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం రాజమహేంద్రవరంలో చికిత్స పొందుతున్న వారికి భరోసా కల్పించాలి, భద్రత కల్పించాలని చెప్పేసి వారిని ఆదేశించడం జరిగింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కిమ్స్ ఆసుపత్రి కూడా చేరుకోబోతున్నారు. అదే విధంగా రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ లో ఉన్న చిన్నారులకు కూడా ఇప్పటికే లోకల్ గా ఉన్న ఆదిరెడ్డి ఎమ్మెల్యే శ్రీనివాస్ కానివ్వండి, ఎంపీ దగ్గబడి పురంధేశ్వర్ కానివ్వండి, పూర్తిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపతి గోరంట బుచ్చేది ఇలాంటి ప్రతి ఎమ్మెల్యేలు కూడా, బత్తుల బలరామకృష్ణ వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కూడా, మంత్రులందరూ కూడా పూర్తిగా ఇక్కడికి సీఎం ఆదేశాల మేరకు కూడా పూర్తిగా హుటాహుటిన అయితే మాత్రం ఆసుపత్రులకు జరిగి వారికి సరైన భద్రతావంతంగా సరైన శిక్ష అందించాలి, ప్రథమ శిక్ష అందించాలి, ఎంత ఖర్చు అయినా సరే భరిస్తారని చెప్పేసి ప్రభుత్వం కూడా పెట్టుకుంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా చెప్పడం జరిగింది. ఏదో మనకి ఒక వైపు చూసుకుంటే అటుపక్క ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ కూడా దీన్ని వేరే కోణంలో చూస్తున్నప్పుడు కూడా ప్రస్తుతం ప్రజలు అనేది ఏంటంటే ప్రత్యేకమైన ఏదైతే కల్తీ జరిగింది దీనికి గల కారణాలు ఏంటి అనేది చూడాలి తప్ప ముందు రాజకీయ విశ్లేషణ పక్కన పెట్టే ముందు ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి ఎవరైతే ప్రజలకి ముందుగా మంచి వైద్య చికిత్స అందించి వారికి త్వరగా కోలుకునేలా చేయాలని చెప్పేసి కూడా ప్రజలైతే కోరుకున్న పరిస్థితి. అయితే ఈ రోజు ఏదైతే మంగళవారం ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల నుండి కూడా ప్రజలైతే మాత్రం వస్తున్నారంటే ఇంకా కూడా ఎవరు కూడా కొత్త కేసులు ఇంకా నమోదు కానప్పటికీ కూడా గ్రామాల్లో అయితే మాత్రం వైద్య బృందం అయితే మాత్రం పర్యటిస్తున్నారు. అనేక విధంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి ప్రింట్ కూడా ప్రతి దగ్గర అయితే అధికారులు జల్లెడ పెట్టారు. కలెక్టర్ కీర్తి చేకూరు అయితే మాత్రం అటు రెవెన్యూ, ఇటు పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా అయితే మాత్రం నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి చర్యలు కూడా ఉపేక్షించలేదు. ఎక్కడ ఏ సమస్య దొరికినా సరే వెంటనే అధికారులు స్పందించాలి. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చి ఎటువంటి అత్యవసర వైద్య చికిత్సలు కావాల్సిన సరే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా పూర్తిగా కూడా సంప్రదించమని చెప్పేసి నేను ఏదైతే కోరుకొండల మండలంలో ప్రకటించిన డిఐజీ అశోక్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకమైన సమాచారం వెంటనే అందిస్తే పూర్తిగా కూడా మీకు భద్రతా చర్యలు కల్పించి వైద్య నిమిత్తం కూడా చర్యలు చేపడతాం కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారిగా చూసుకుంటే రాజమహేంద్రవరం కల్తీ పాల విషయం ఏంటంటే పూర్తిగా చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక్కసారిగా పాలు తాగాలి, స్వచ్ఛమైన పాలలో కల్తీ జరిగిందంటే ఇప్పుడు ఎన్నడూ జరిగిన విధంగా తూర్పుగోదావరి జిల్లా ఈ సంఘటన జరగడంతో పిల్లలు కానివ్వండి, అదే విధంగా అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. దీన్ని నిర్మూలించాలంటే ప్రతి ఒక్క కేంద్రాల్లో కానీ, గ్రామాల్లో కానీ ఉన్నటువంటి కేంద్రాల ఈ పాలు సేకరించే కేంద్రాల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎటువంటి లిక్విడ్ కలుపుతున్నారా, లేకపోతే ఎటువంటి యూరియా కలుపుతున్నారా, ఎటువంటి నమూనాలు దీంట్లో కలుపుతున్నారనే విషయం మీద కూడా అటువంటి పాల కేంద్రాలు మెయిన్ సంస్థల నుంచి కూడా ఇది చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతున్నారు, సిటిజన్లు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. 6 కుటుంబాలు అంటున్నారు కదా, 126 కుటుంబ సభ్యులను అయితే పరీక్షలు చేయడం జరిగిందా? వారికి ఎవరైతే పాలు తీసుకున్నారో వాళ్ళందరినీ అశోక్ 126 కుటుంబాలకి ఆ వ్యక్తి పాలు పోసినట్లుగా చెప్తున్నారు కదా, మరి ఆ 126 కుటుంబాలని గుర్తించడం జరిగిందా? అండ్ వాళ్ళు కూడా ఏమైనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారా మిగిలిన వారికి ఎవరికైనా? అయితే ప్రస్తుతంగా 126 కుటుంబాలకి ఎవరైతే గణేష్ కుమార్ అనేది 126 కాదు 150 కూడా ఉండగా సమాచారం ఉంది. ఎందుకంటే అటుపక్క చోడేశ్వర్ నగర్, ఒక పక్క లాలా చెరువు, అదే విధంగా స్వరూప్ నగర్, మరి దగ్గరగా రాజమహేంద్ర దగ్గర దివాన్ చెరువు ప్రాంతాల్లో కూడా చిన్నారులు కూడా వస్తున్నారు. అయితే ప్రస్తుతం అందరి వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం అయితే వెలుగులోకి వచ్చింది 14 మంది వచ్చారు. కాకపోతే కొంతమందికి దీని మీద అవగాహన లేకపోవడంతో దీనికి ఏ విధంగా వచ్చింది చికిత్స అనేది ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు కోణంలో చూసినట్టు కూడా అయితే వారు ఇంకా అధికారులు అందరూ కూడా వారు ట్రేస్ చేస్తున్నారు. అంటే ఈ గణేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతన్ని దగ్గరికి తీసుకెళ్లి ఎక్కడెక్కడ వేశాడు, ఎక్కడెక్కడ పాలు సప్లై చేస్తున్నాడు, ఏ ఏరియాలకు అయితే పాలు సప్లై చేస్తున్నాడు, ఎవరెవరికి పాలు అయితే మాత్రం సోమవారం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎవరికి పోస్తున్నాడని చెప్పేసి ఆ గణేష్ నాగేశ్వరరావుని కూడా తీసుకెళ్లి పోలీసు అధికారులు అయితే మాత్రం విచారణ చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రతి ఒక్క ఏరియా నుంచి కూడా పేర్లు నమోదు చేసుకుని వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలాగుంది, వారి ఈ పాలు తాగినప్పటి గురించి ఇబ్బందిగా ఉన్నారా, లేకపోతే ఇప్పటి వరకు కూడా ప్రత్యేకంగా బాగానే ఉన్నారని చెప్పేసి కూడా ఎవరైతే అక్కడ స్థానికులు అయితే మాత్రం పూర్తిగా అప్రమత్తంగా ఉన్నదో అధికారులు కూడా ఈ యొక్క విషయంలో అయితే మాత్రం అప్రమత్తంగా ఉన్న పరిస్థితి ఉంది. అశోక్